యెషయా గ్రంథము 66వ అధ్యాయము. దైవోక్తి. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఆకాశము నాకు సింహాసనము, భూమి నాకు పాదపీఠము. మీరు నాకెట్టి మందిరము కట్టుదురు, ఎట్టి విశ్రమ స్థానము నిర్మింతురు. భూమి ఆకాశములను నేనే చేసి తిని, ఇవి ఎల్లా నావే. ఇవి ప్రభు పలుకులు. వినయాన్వితుడు, పశ్చాత్తాప మనస్కుడై నా వాక్కులకు భయపడు నరుని నేను ప్రీతితో చూతును. ఆరాధనముతో పాటు విగ్రహారాధన. ఎద్దును బలియిచ్చువారు నరబలికి కూడా పాల్పడుచున్నారు. గొర్రెపిల్లను బలియిచ్చువారు శనకమును కూడా వధించుచున్నారు. ధాన్యమును అర్పించువారు పంది రక్తమును కూడా అర్పించుచున్నారు. సాంబ్రాణి పొగవేయువారు విగ్రహములను కూడా కొల్చుచున్నారు. ఈ జనులు తమకిష్టము వచ్చినట్లుగా ప్రవర్తించుచున్నారు. వారి కార్యములు హేయములైన వారికవి బాగుగానే ఉన్నవి. కావున నేను వారిని కడగండ్ల పాలు చేయుదును. వారు భయపడు అశుభములే వారి నెత్తి మీదకెక్కును. నేను పిలిచిన ఎవడు పలుకలేదు, నేను సంభాషించిన ఎవడు వినలేదు. వారు నేనొల్లని కార్యములు చేసి నాకు అప్రియము కలిగించిరి. ఓదార్పు గీతము. ప్రభువు వాక్కుకు భయపడు వారలారా, మీరు ఆయన పలుకులు ఆలింపుడు. మీరు నన్ను నా నామమున మక్కువతో పూజించుచున్నారు కనుక మీలో కొందరు మిమ్ము ద్వేషింతురు, మిమ్ము త్యజింతురు. వారు ప్రభువును తన మహాత్యము చూపింపు మనుచు మీరెట్లు సంతసింతురో మేము చూతమనుచున్నారు. కాని వారు నగుబాట్లు తెచ్చుకొందురు. పట్టణము నుండి వినిపించు ఆ కోలాహలము, దేవాలయము నుండి వినిపించు ఆ ధ్వని నాలింపుడు. అది ప్రభువు తన శత్రువులను శిక్షించు ధ్వని. ప్రసవ వేదన రాకమునుపే యెరూషలేము ప్రసవించినది. పురిటి నొప్పులు రాకపూర్వమే మగబిడ్డను కనినది. ఇంతకు పూర్వం ఇట్టి వార్త ఎవరైనా వినిరా? ఇట్టి సంగతినెవరైనా చూచిరా? ఏ దేశమైనా ఒక్కరోజులో పుట్టునా? ఏ జాతి అయినా దిడీలున ఉద్భవించునా? కాని సియోను మాత్రము పురిటి నొప్పులు ప్రారంభము కాగానే సుతులను కనెను. నేను గర్భమును ఆశీర్వదించిన పిదప శిశువును కలిగింపకుందునా? కడుపు పండించిన పిదప గర్భమును మూసివేయుదునా? ఇవి ప్రభు పలుకులు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు. ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నొసగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలే పారింతును. జాతుల సంపదలను పొంగిపొరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతులలోనికి ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకుని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కళకళలాడుదురు. ప్రభువునైన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. చూడుడు, ప్రభువు అగ్నితో విజయము చేయుచున్నాడు. తుఫానుపై నెక్కి వచ్చుచున్నాడు. ఆయన ఉగ్ర కోపముతో తన శత్రువులను శిక్షించును. అగ్ని జ్వాలలతో వారిని గడగడలాడించును. ఆయన అగ్నితో ఖడ్గముతో దుష్టులనందరినీ
శిక్షించును. చాలామంది ఆయన వలన చత్తురు. అన్యుల ఆరాధనలో పాల్గొను వారికి శిక్ష. ఆ దుష్టులు పవిత్రతను పొందవలెనను తలపుతో శుద్ధి చేసుకుని ఒకరి వెంటనొకరు వరుసగా పవిత్ర వనములలో ప్రవేశించి పంది మాంసమును, ఎలుకలను, హేయములైన క్రిములను భుజించు వారికి చావు మూడును అని ప్రభువు పలుకుచున్నాడు. అంత్యశిక్ష. వారి క్రియలు, వారి తలంపులు నాకు తెలిసియే ఉన్నవి. అప్పుడు సమస్త జాతులను, ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను గాంచెదరు. కానీ నేను వారిలో కొందరిని మన్నింతును. వారిని నా పేరు వినని, నా మహిమ చూడని జాతుల యొద్దకు పంపుదును. దూర ప్రాంతములందరి ప్రజల యొద్దకు పంపుదును. వారు తర్షీషు, పూతు, లూదు, తుబాలు, యావాను తావులకు పోయి అచటి జనులకు నా మహత్యమును ఎరిగింతురు. అన్ని జాతుల నుండి మీ స్వదేశీయులను నాకు కాన్కగా కొనివత్తురు. ఇశ్రాయేలీయులు పవిత్ర పాత్రలలో దేవాలయముకు ధాన్యబలిని కొనివచ్చినట్లే వారా ప్రజలను గుర్రములు, గాడిదలు, ఒంటెల మీద, రథములలో, డోలికలలో కొనివచ్చి యెరూషలేమునందలి నా పవిత్ర పర్వతమున చేర్తురు. నేను వారిలో కొందరిని యాజకులుగా, లేవీయులుగా నియమింతును. ఇవి ప్రభు పలుకులు. నేను సృజింపబోవు నూతన దివి, నూతన భువి నా శక్తి వలన సదా నిలిచియుండినట్లే మీ సంతతి, మీ పేరు శాశ్వతముగా నిల్చును. ప్రతి అమావాస్య నాడు, ప్రతి విశ్రాంతి దినమున సకల జాతి ప్రజలు నా సమక్షముకు వచ్చి నన్ను ఆరాధింతురు. ఇవి ప్రభువు పలుకులు. వారు తిరిగిపోవచ్చు నాకెదురు తిరిగిన వారి శవములను దాంతురు. వానిని తినివేయు పురుగులు ఎన్నటికీ చావవు. వానిని కాల్చు నిప్పు ఎన్నటికీ చల్లారదు. ఆ పీనుగులు ఎల్లరికీ రోత పుట్టించును. యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము. అన్ని జాతులకు ప్రతికూలముగా ప్రవచనాలు. అమ్మోనీయులు. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు అమ్మోనీయులను ఖండింపుము. వారితో ఇట్లు చెప్పుము, మీరు యావే ప్రభువు పలుకులాలింపుడు. అతడిట్లు నొడువుచున్నాడు, ఆహా, మీరు నా మందిరము అపవిత్రమగుటను చూచి సంతోషించితిరి. ఇశ్రాయేలు దేశము నాశమగుటను చూచి ఆనందించితిరి. యూదా ప్రజలు ప్రవాసమునకు పోవుటను చూచి సంతసించితిరి. ఇందుకుగాను నేను మిమ్ము తూర్పు ఎడారి నుండి వచ్చిన జాతులకు అప్పగింతును. వారు మీ దేశమున గుడారములు పన్నుకొని స్థిరపడుదురు. మీ దేశమున పండిన పండ్లను భుజించి మీ పాలను త్రాగుదురు. నేను రబ్బా నగరమును ఒంటెల దొడ్డిని చేయుదును. అమ్మోను దేశమంతటిని గొర్రెల దొడ్డిని చేయుదును. అప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. యావే ప్రభువిట్లు నడుగుచున్నాడు. మీరు చేతులు తట్టి ఆనందముతో ఎగిరి గంతులు వేసితిరి. ఇశ్రాయేలు దేశమును చిన్నచూపు చూచితిరి. కావున నేను మిమ్ము అన్ని జాతులకు అప్పగింతును. వారు మీ సొత్తును దోచుకొందురు. మీరిక ఒక జాతిగా మనజాలరు. నేను మీ దేశమును నాశము చేసి మిమ్ము అడపొడ కానరాకుండా చేయుదును. అప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. మోవాబు. యావే ప్రభువిట్లనెను, యూదా కూడా ఇతర జాతుల వంటిదేనని మోవాబు పలికెను. కనుక నేను మోవాబు సరిహద్దులను కాపాడు నగరములను శత్రువుల ముట్టడికి గురి చేయుదును. సుప్రసిద్ధ పట్టణములగు బెత్యేషీమోతు, బాల్మేయోను, కిరియతాయిము ముట్టడికి లొంగును. నేను తూర్పు ఎడారి నుండి వచ్చిన జాతులు మోవాబును,
అమ్మోనును జయించునట్లు చేయుదును. ఆ మీదట మోవాబు ఒక జాతిగా మనజాలదు. నేను దానిని శిక్షింతును. అప్పుడు ఆ దేశీయులు నేను ప్రభువునని గుర్తింతురు. ఎదోము. యావే ప్రభువు ఇట్లనెను, ఎదోము యూదా మీద పగ తీర్చుకుని ఘోరమైన అపరాధము చేసెను. కావున నేను ఎదోమును దండింతును. ఆ దేశమునందరి నరులను పశువులను చంపుదును. తేమా నుండి దెదాము వరకు ఆ దేశము నెడారి కావింతును. అందలి జనులు పోరున చత్తురు. నేను నా ప్రజలైన ఇశ్రాయేలీల ద్వారా వారిపై పగ తీర్చుకొందును. వారు ఎదోమీయులు నా కోపమును చవిచూచునట్లు చేయుదురు. అప్పుడు వారు నా ప్రతీకారమును అర్థము చేసుకొందురు. ఇది యావే ప్రభువు వాక్కు. ఫిలిస్తీయ. యావే ప్రభువిట్లనెను, ఫిలిస్తీయులు తమ చిరకాల విరోధులపై క్రూరముగా పగ తీర్చుకొనిరి. ద్వేషభావముతో వారిని నాశము చేసిరి. కావున నేను ఫిలిస్తీయ మీదికి పోయి వారిని రూపుమాపుదునని ప్రకటించుచున్నాను. ఆ దేశమున మిగిలియున్న వారిని కూడా తుదముట్టింతును. ఘోర దండనముతో వారికెల్లరికి ప్రతీకారము చేయుదును. వారు నా ఆగ్రహమును చవిచూతురు. అప్పుడు వారు నేను ప్రభువునని గ్రహింతురు. 26వ అధ్యాయము. తూరు. మా ప్రవాసము 11వ ఏడు మాసపు మొదటి దినమున ప్రభువాక్కు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, యెరూషలేమును గూర్చి తూరు ఇట్లనెను, ఆహా, జాతులు ప్రవేశించు ద్వారము వంటిదైన యెరూషలేము నాశనమయ్యను, దాని సంపద ధ్వంసమయ్యను. అది ఇక నాతో పోటీ పడజాలదు. కనుక నేను వృద్ధిలోనికి వత్తును. కనుక యావే ప్రభువునైన నేనిట్లు నడువుచున్నాను. తూరు నగరమా, నేను నీకు శత్రువునగుదును. నేను పెక్కుజాతుల ప్రజలను నీ మీదికి కొనివత్తును. వారు సాగర తరంగముల వలె నీ మీదికి వత్తురు. వారు నీ ప్రాకారములను బురుజులను పడగొట్టుదురు. నేను నీ ధూళినంతటినీ తుడిచివేసి నీయందు వట్టి కొండబండను మాత్రము మిగుల్తును. సాగర గర్భముననున్న ఆ కొండబండపై బెస్తలు తమ వలలను ఎండబెట్టుకొందురు. ఇది ప్రభువునైన నా వాక్కు. అన్యజాతి ప్రజలు నిన్ను దోచుకొందురు. బయటి పొలములోనున్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు. అప్పుడు నేను ప్రభువునని వారు తెలుసుకొందురు. యావే ప్రభువునైన నా పలుకిది. నేను ఉత్తర దిక్కు నుండి రాజాదిరాజు నెబుకద్నెజరును నీ మీదికి కొనివత్తును. అతడు మహాసైన్యముతోనూ గుర్రములు రథములు రౌతులతోనూ వచ్చును. బయటి పొలములోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి నీకెదురుగా బురుజులు కట్టించి దెబ్బ వేయించి నీకెదురుగా డాలునెత్తును. గోడలను పూల్చి యంత్రములతో నీ గోడలు పడగొట్టును. ఇనుప గడెలతో నీ బురుజులు కూల్చును. అనంతమైన అతని అశ్వదళము లేపిన ధూళి నిన్ను క్రమ్మును. అతడు బండ్లను రథములను లాగు గుర్రములతో వచ్చి శత్రువు తాను జయించిన నగరమునందువలే నీ యందు ప్రవేశించి కూలిపోయిన నీ ద్వారముల గుండా పోవునప్పుడు జనించిన శబ్దము వలన నీ గోడలు దద్దరిల్లును. అతని రౌతులు నీ వీధులను ఆక్రమించి నీ ప్రజలందరినీ ఖడ్గముతో వధింతురు. నీ మహాస్తంభములు నేల కొరుగును. శత్రువులు నీ సొత్తును వర్తకపు సరకును దోచుకొందురు. నీ గోడలు కూల్చి సుఖప్రదములైన నీ ఇండ్లను బద్దలు చేయుదురు. నీ బండలను కలపను రాతి ముక్కలను ఎత్తి సముద్రమున పడవేయుదురు. నేను నీ పాటలను తుదముట్టింతును. నీ తంత్రి వాద్యముల నుండి సంగీతము వెలువడనీయను. బెస్తలు తమ వలలను ఆరబెట్టుకొనుటకు నీయందు వట్టి కొండబండను మాత్రము మిగుల్తును. ఇక నిన్నెప్పటికి నీ పొండం నిర్మింపరు. ఇది యావే ప్రభువునైన నా వాక్కు. యావే ప్రభువు తూరుతో ఇట్లు నడువుచున్నాడు. శత్రువులు నిన్ను జయించినప్పుడు వారి కత్తికి బలి అయిన నీ పౌరుల ఆర్తనాదములను విని నీ తీరములందు వసించు ప్రజలు భీతిల్లుదురు. సముద్ర తీరవాసుల రాజులు గద్దెల మీది నుండి క్రిందికి దిగుదురు. వారు తమ రాజవస్త్రములను బుటాలు వేసిన ఉడుపులను తొలగించి గడగడా వణుకుచూ నేలపై చతికిలబడుదురు.
వారు నీ పతనమును గాంచి భీతిల్లి శరీర కంపమును ఆపుకోజాలకుందురు. వారు నీపై ఈ శోకగీతము పాడుదురు. సుప్రసిద్ధ నగరమా, నీవు నాశమైతివి కదా. సముద్రము నుండి నిన్ను తొలగించితిరి కదా. నీవు సాగరమున నేలితివి. నీవు నీ పౌరులు తీరవాసులనెల్లా గడగడలాడించితిరి. నీవు పతనమైన దినమున ద్వీపములు తల్లడిల్లెను. నీ వినాశనమును గాంచి ద్వీపములు నిర్ఘాంతపోయెను. యావే ప్రభువిట్లు నొడువుచున్నాడు. నేను నిన్ను నాశము గావించి నిర్జన నగరమును చేయుదును. నిన్ను అగాధ జనములలో ముంచివేయుదును. నిన్ను మృతలోకమునకు పంపుదును. అచట నీవు పురాతన ప్రజలను కలిసికొందువు. పాతాళమున శాశ్వత శిథిలముల మధ్య మృతులతో కలిసి వసింతువు. నరుడు నీయందు మరలా వసింపరు. నీవు మరలా జీవవంతుల లోకమున కనిపింపవు. నిన్ను తలంచుకొని ఎల్లరును భీతి చెందుదురు. నీవు అంతమగుదువు. జనులు నీ కొరకు గాలింతురు గాని నీవు కనిపింపవు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము. వివేకవతులైన స్త్రీలు గృహములను నిర్మింతురు, కాని అవివేకవతులు వానిని కూల్చివేయుదురు. సత్యవర్తనుడు దేవునికి భయపడును, దుష్టవర్తనుడు దేవుని లక్ష్యము చెయ్యడు. మూర్ఖుడి నోట పొగరు అనడి బెత్తము కలదు, కాని బుద్ధిమంతుని పెదవులు అతడికి కాపుదలగును. ఎడ్లు దున్ననిచో గాదెలు నిండవు, బలముగల ఎడ్లు దున్నినచో పంటలు సమృద్ధిగా పండును.